అనేది సిద్ధపోయిన వారు పూజ విధానంలో ఉపయోగించే అతి ముఖ్యమైన సింబల్. దీనిని కుంకుమతో వేస్తారు. దాని అర్థం భూమి తన చుట్టూ తాను కుడి నుండి ఎడమకు తిరుగుతుంది. 9 గ్రహాలు కూడా కుడి నుండి ఎడమకు తిరుగుతాయి. సముద్రంలో గాని నీటిలో గాని సుడిగుండం కుడి నుండి ఎడమకు తిరుగుతుంది. సుడిగాలి కుడి నుండి ఎడమకు తిరుగుతుంది. వృక్షాల తీగలు కుడి నుండి ఎడమకు తిరుగుతాయి. ఇలా ప్రకృతి సిద్ధాంతంలో ప్రతి కదలిక కుడి నుండి ఎడమకు ఉంటుంది. కాబట్టి ప్రకృతిని దైవంగా ఆరాధించే సింబల్గా స్వస్తిక్ని దైవంగా కొలుస్తారు. ఇది బయటి సమాజం ఎడమ నుండి కుడికి వాడే సాధారణ స్వస్తిక్ కాదు. కింద ఇది ఆదివాసీల ఆలయ ప్రాంగణం అనేలా అడవి దున్న కొమ్ములు నెమలీకలతో కోయ నృత్యం వేస్తున్న సందర్భం. ఇలా ప్రతి పిల్లర్కి ఒక చరిత్ర ఉంది. తెలంగాణ ప్రభుత్వం మేడారం మందిర నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. దేశ చరిత్రలో ఈ ఆలయ నిర్మాణం గొప్ప కట్టడంగా నిలిచిపోనుంది.